Hi, hello, welcome to our YouTube channel. So today I am going to tell you about methods of solving LPP. Okay, so LPP ki solution find out cheyali ante we have some methods. Okay, so we'll see what are those methods. First method is graphical method. Second one, simplex method. Third one, big M method. Big M method. This is also called as penalty method. Penalty method. So big M method ki inkoka parent penalty method. Okay. So next fourth one, two-phase method. Next, fifth one is dual simplex method. Dual simplex method. ఓకే, సో దీస్ ఆర్ ద 5 మెథడ్స్. ఈ 5 మెథడ్స్ని యూజ్ చేసుకుంటూ మనం ఎల్పిపి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. అంటే తెలుసు కదా, మ్యాథమెటికల్ ఫార్మ్లో వాళ్ళు మనకి ప్రాబ్లం ఇస్తారు. అంటే వర్బల్గా ఉన్న అంటే వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్ ప్రాబ్లమ్స్ని మనకి ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళే మ్యాథమెటికల్ ఫార్మేషన్లో కన్వర్ట్ చేసి solve this following problem in graphical method అని, solve this following problem in simplex method అని, అంటే మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ వాళ్ళే ఇచ్చి మన్ని సాల్వ్ చేయమంటారు అనమాట. ఈ 5 మెథడ్స్ ఏదో ఒకటి యూజ్ చేస్తూ సాల్వ్ చేయండి అనేసి దే విల్ ఆస్క్ us. ఓకేనా, సో దాంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ గ్రాఫికల్ మెథడ్ అనేది నేర్చుకుంటున్నాం ఇప్పుడు. ఓకేనా, సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే గ్రాఫికల్ మెథడ్లో మనకి ఓన్లీ 2 వేరియబుల్స్ మాత్రమే ఉంటాయి. 2 వేరియబుల్స్. ఓకేనా, గ్రాఫికల్ మెథడ్లో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి? 2 వేరియబుల్స్. వై? బికాస్ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లోనే మనం వీ కెన్ డ్రా ఫిగర్స్. బట్ జెడ్ యాక్సిస్లో మనం ఫిగర్స్ డ్రా చేయగలుగుతామా అంటే 2D అనే కదా, 3D కాదు కదా. సో అందుకనే గ్రాఫికల్ మెథడ్ అనేది 2 వేరియబుల్స్కి మాత్రమే యూజ్ చేస్తాం. ఒకవేళ మనకి ప్రాబ్లంలో గినక 3 వేరియబుల్స్ ఉన్నాయి అంటే x1 x2 x3 అలా 3 వేరియబుల్స్ గినక ఉన్నాయి అని అంటే మనం కంపల్సరీ ఈ ఫాలోయింగ్ మెథడ్స్ ఏదైనా యూజ్ చేయాలి. ఒకవేళ x1 x2 అంటే 2 వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి అంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ కంపల్సరీ గ్రాఫికల్ మెథడ్ ఓన్లీ. ఓకే, so now we are going to learn graphical method. Okay na, graphical method. Okay, we'll see one example. So graphical method ఎలా ఉంటుంది అని. ఓకే, సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. solve the given LPP అంటే లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం in graphical method. ఓకేనా, నేను ఏమని చెప్పాను, డైరెక్ట్గా వాళ్ళు మనకి మ్యాథమెటికల్ ఫార్మేషన్లో ఇస్తారు, వెర్బల్ ఫార్మేషన్లో ఇవ్వరు ఇలా సాల్వ్ చేయమన్నప్పుడు. ఒకవేళ వెర్బల్ ఫామ్లో ఇచ్చినా సరే ఏమైంది, మనం దాన్ని మ్యాథమెటికల్గా కన్వర్ట్ చేసుకొని అప్పుడు మనం ఈ మెథడ్ని యూజ్ చేయాలి, గ్రాఫికల్ మెథడ్. ఓకే, సో మనకి ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళే మ్యాథమెటికల్ ఫార్మేషన్లో కన్వర్ట్ చేసి ఇస్తున్నారు. సో మ్యాక్స్ జెడ్ ఈక్వల్స్ ఏంటి, 12x1 plus 16x2 subject to constraints 10x1 plus 20x2 less than or equals to 120. Next, 8x1 plus 8x2 less than or equals to 80 and x1 comma x2 greater than or equals to 0. ఓకేనా, సో ఇప్పుడు ఈ వాళ్ళే మ్యాథమెటికల్ ఫార్మేషన్లో ఇచ్చి మళ్ళీ సాల్వ్ చేయమంటున్నారనమాట. గ్రాఫికల్ మెథడ్ని యూజ్ చేస్తూ ఈ ఫాలోయింగ్ మ్యాథమెటికల్ ఫార్మేషన్ని మీరు సాల్వ్ చేయండి అనేసి మనం అడుగుతున్నారనమాట వాళ్ళు. ఓకేనా, సో ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫామ్నా, మ్యాథమెటికల్ ఫామే. కానీ మ్యాథమెటికల్ ఫామ్లో మనకి 2 ఫామ్స్ ఉంటాయి. ఏంటి, స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది, కెనానికల్ ఫామ్ ఉంటుంది. మీరు క్లియర్గా దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇది కెనానికల్ ఫామా,
ఎస్ కెనానికల్ ఫామ్ కదా. కెనానికల్ ఫామ్లో ఏంటి మనకి ఈక్వేషన్స్ అన్నీ కూడా లెస్ దెన్ ఉంటుంది, ఇక్కడ మ్యాక్సిమైజేషన్ ఉంది. సో దీన్ని మనం ఏమంటాం, కెనానికల్ ఫామ్ అనేసి అంటాం. అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, అది ఇక్కడ యూజ్ అవ్వదు. ఓకేనా, అంటే మీకు అర్థమైందా లేదా కాన్సెప్ట్ కెనానికల్ ఫామ్ అంటే అని ఒక్కసారి రిమైండ్ చేశాను అంతే. ఓకేనా, సో ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. గ్రాఫికల్ మెథడ్లో సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ రాసుకుందాం మనం. సో గివెన్ ఈక్వేషన్స్ ఏంటి, 10x1 ప్లస్ 20x2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 120. తర్వాత 8x1 ప్లస్ 8x2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 80 అండ్ x1, x2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కాదు, సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్లో రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు ఈక్వేషన్స్ని మనం ఏం చేయాలి అంటే ఈక్వల్ టు 0 అని కన్సిడర్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి, నౌ కన్వర్ట్ ద గివెన్ inequalities in equation form. ఓకేనా, ఇచ్చిన ఇన్ఈక్వాలిటీస్ మనం ఏం చేయాలి, ఈక్వేషన్ ఫామ్లో రాసుకోవాలి. ఓకేనా, సో 10x1 ప్లస్ 20x2 ఈక్వల్స్ టు 120. డైరెక్ట్గా మనం ఈక్వల్స్ టు, ఎందుకంటే ఇక్కడ లెస్ దెన్ ఈక్వల్స్ టు రెండు సింబల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు కదా మనం, అందుకని లెస్ దెన్ తీసేసి దీన్ని నేను ఈక్వల్స్ టు ఫామ్లో రాసేస్తున్నాను. ఓకేనా, సో 8x1 ప్లస్ 8x2 ఈక్వల్స్ టు 80. ఓకేనా, సో దీన్ని నేను ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను, దీన్ని నేను ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. ఓకేనా, ఇచ్చిన ఈక్వేషన్స్ని నేను ఈక్వేషన్ ఫామ్లో రాసుకొని ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అని కన్సిడర్ చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ నేను ఏమనుకుంటున్నానంటే రోమన్ నెంబర్ 1 అనేసి అనుకుంటున్నాను ఈక్వేషన్. సో మ్యాక్స్ జెడ్ ఈక్వల్స్ టు 12x1 ప్లస్ 16x2 కదా మనకి క్వశ్చన్లో ఉంది, 12x1 ప్లస్ 16x2. సో దీన్ని నేను ఈక్వేషన్ 1 రోమన్ నెంబర్ 1 అనుకుంటున్నాను, లేకపోతే స్టార్ అనుకోవచ్చు, లేకపోతే ఈక్వేషన్ 3 ఏదైనా అనుకోవచ్చు నాన్న, మీ ఇష్టం అది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నౌ ఈక్వేషన్ 1ని నేను కన్సిడర్ చేస్తున్నాను ఫస్ట్. ఓకేనా, సో ఈక్వేషన్ 1ని నేను ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నాను. చూడండి, నౌ టేక్ ఈక్వేషన్ 1. ఓకే, సో ఈక్వేషన్ 1 ఏంటి మనకి, 10x1 ప్లస్ 20x2 ఈక్వల్స్ టు 120. ఓకేనా, సో ఏంటి ఈక్వేషన్ 1, 10x1 ప్లస్ 20x2 ఈక్వల్స్ టు 120. ఇదే కదా ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 తీసుకున్నాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ పుట్ x1 ఈక్వల్స్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. సో x1 ఈక్వల్స్ టు 0 పెట్టాలన్నమాట పైన ఈక్వేషన్లో. సో అప్పుడు ఏమైంది, 10 ఇంటూ 0 ప్లస్ 20 ఇంటూ x2 ఈక్వల్స్ టు 120. అంటే x1 ప్లేస్లోనే 0 పెట్టాలి, x2 అలానే ఉంచాలి. సో అప్పుడు ఏమైంది, 0 ప్లస్ 20x2 ఈక్వల్స్ టు 120. ఓకేనా, సో 20x2 ఈక్వల్స్ టు 120. అవునా, సో x2 ఈక్వల్స్ టు ఏమైంది 120/20. సో అప్పుడు x2 వాల్యూ ఏమొస్తుంది మనకి, విల్ గెట్ 6. ఓకే, సో x2 వాల్యూ మనకి 6 వచ్చింది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం, x1 0 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు x2 0 సేమ్ ఈక్వేషన్లో తీసుకోవాలి. ఓకేనా, ఈక్వేషన్ 1లోనే మనం ఇప్పుడు ప్లేస్ ఇంటర్చేంజ్ చేయాలి. ఓకేనా, నౌ టేక్ x2 ఈక్వల్స్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లోనే మనం మళ్ళీ ఇప్పుడు x2 తీసుకోవాలి. ఫస్ట్ x1 తీసుకున్నాము ఈక్వేషన్ 1లో, ఇప్పుడు ఈక్వేషన్ 2లో ఈక్వేషన్ 1లో x2 0 తీసుకోవాలి. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది మనకి 10x1 ప్లస్ 20 ఇంటూ 0, ఎందుకంటే x2 ప్లేస్లో 0 కాబట్టి ఈక్వల్స్ టు ఏమైంది 120. సో 10x1 ప్లస్ 0 ఈక్వల్స్ టు 120. సో 10x1 ఈక్వల్స్ టు 120.
సో x1 ఈక్వల్స్ ఏమైంది 120/10. సో x1 వాల్యూ ఇప్పుడు ఎంత వస్తుంది మనకి 12 వస్తుంది, ఎందుకంటే 0 0 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 12 కదా. సో ఇప్పుడు ఈ 2 వాల్యూస్కి మనం టేబుల్ డ్రా చేద్దాం. చూడండి మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ. we are having how many variables, 2 variables కదా. సో x1 x2 కదా. సో మనకి చూడండి x1 అనేది 0 తీసుకున్నాం ఫస్ట్. x1 అనేది 0 తీసుకున్నప్పుడు x2 వాల్యూ ఎంత వచ్చింది మనకి 6 వచ్చింది. ఓకేనా, అర్థమైంది కదా. x1 0 తీసుకున్నాం, అప్పుడు x2 ఎంత వచ్చింది 6. ఇప్పుడు ఏం చేయాలి మనం, x2 0 తీసుకున్నాం కాబట్టి x2 దగ్గర 0 వేస్తున్నా, అప్పుడు x1 వాల్యూ ఎంత వచ్చింది 12. సో అలా మనం టేబుల్ డ్రా చేసుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదా ఈ టేబుల్ ఎలా చేసామో. నెక్స్ట్ ఇప్పుడు ఈక్వేషన్ 1 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మనం, నౌ టేక్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 2ని తీసుకోవాలి. ఈక్వేషన్ 2 ఏంటి, 8x1 ప్లస్ 8x2, 8x1 ప్లస్ 8x2 ఈక్వల్స్ టు ఏంటి 80. అంతే కదా, ఇదేంటి మనకి ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం ఏం చేయాలి, పుట్ సేమ్ ప్రాసెస్ పైన ఎలా అయితే చేసామో ఇక్కడ ఈక్వేషన్ 2కి కూడా అలానే చేయాలి. పుట్ x1 ఈక్వల్స్ టు 0 ఇన్ ఈక్వేషన్ ఏంటి ఇప్పుడు 2, 1 కాదు, 1 అయిపోయింది ఆల్రెడీ, మనకి ఇప్పుడు 2 అనమాట. సో అప్పుడు ఏమవుతుంది 8 × 0 ప్లస్ 8x2 ఈక్వల్స్ టు 80 అవుతుంది. ఓకేనా, అంటే 0 సబ్స్టిట్యూట్ చేసే x1 ప్లస్లో, అప్పుడు 0 ప్లస్ 8x2 ఈక్వల్స్ టు 80. సో x2 ఈక్వల్స్ టు ఏమవుతుంది అప్పుడు మనకి 80/8 అవుతుంది. సో అప్పుడు x2 వాల్యూ ఎంత వచ్చింది మనకి, హౌ మచ్ విల్ గెట్ 10. ఓకే, సో ఇప్పుడు x2 ఎంత వచ్చింది మనకి 10 వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి, నౌ టేక్ ఏం చేయాలి, నౌ టేక్ x2 ఈక్వల్స్ టు 0, x1 0 అయిపోయింది, ఇప్పుడు x2 తీసుకోవాలి, x2 ఇన్ ఈక్వేషన్ 2. ఓకే, సో అప్పుడు ఏమైంది 8x1 ప్లస్ 8 ఇంటూ x2 ప్లస్లో 0 పెట్టుకోవాలి, ఈక్వల్స్ టు 80 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది 8x1 ప్లస్ 0 ఈక్వల్స్ టు 80. సో 8x1 ఈక్వల్స్ టు 80. సో x1 ఈక్వల్స్ టు 80/8. సో x1 ఈక్వల్స్ టు హౌ మచ్ 10. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, బాక్స్ డ్రా చేయాలి. ఓకేనా, సో బాక్స్ ఎలా డ్రా చేయాలి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను వినండి. సో ఇక్కడ x1 తీసుకోండి, x2 తీసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు x1 మనం 0 తీసుకున్నప్పుడు x2 వాల్యూ ఎంత వచ్చింది మనకి 10 వచ్చింది. ఓకే, నెక్స్ట్ దాంట్లో మనం ఏం చేసాము, x2 0 తీసుకున్నాము, అప్పుడు x1 ఎంత వచ్చింది 10 వచ్చింది. అర్థమైంది కదా. ఓకే, సో ఇలా డ్రా చేసిన తర్వాత అంటే ఇట్లా మనం 2 బాక్సెస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఈ 2 బాక్సెస్ని యూజ్ చేసుకుంటూ మనం గ్రాఫ్ గీయాలి. ఇది గ్రాఫికల్ మెథడ్ కదా. సో నౌ వీ హ్యావ్ టు డ్రా గ్రాఫ్. ఓకేనా, ఈ 2 బాక్సెస్ అనేవి నేను అందుకనే సైడ్కి డ్రా చేసుకుంటే మీకు ఈజీగా గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు ఈ పాయింట్స్ని ప్లాట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం గ్రాఫికల్ మెథడ్ కాబట్టి గ్రాఫ్ యూజ్ చేయాలి. సో నౌ టు డ్రా గ్రాఫ్. నౌ టు డ్రా గ్రాఫ్. ఓకే, సో గ్రాఫ్ని డ్రా చేయాలి అంటే సో మనం ఇక్కడ ఈ పాయింట్స్ చూసుకోవాలి. చూడండి ఇక్కడ 0 12 ఉంది, 12 ఉంది, 6 ఉంది, 10 10. అంటే మనం గ్రాఫ్ని ఒక్కొక్క యూనిట్ తీసుకోవచ్చు, లేకపోతే 2 యూనిట్స్ తీసుకోండి, మీ ఇష్టం, ఇట్స్ యువర్ విష్. సో x యాక్సిస్ y యాక్సిస్ రెండు డ్రా చేస్తున్నాను నేను. ఓకే, సో ఇది ఏంటది మనకి ఒరిజిన్ కదా. సో నేను ఇప్పుడు ఫస్ట్ స్కేల్ రైట్ హియర్ మా స్కేల్. సో x యాక్సిస్ మీద ఎలా తీసుకుందాం మనం, x యాక్సిస్ 1 యూనిట్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్. ఓకే, సో y యాక్సిస్ 1 యూనిట్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్. మీ ఇష్టం 2 సెంటీమీటర్స్ అయినా తీసుకోవచ్చు, ఇట్స్ యువర్ విష్.
సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం కావడం కోసం నేను ఫస్ట్ వన్నే తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకేనా, ఇదేంటి మనకి ఎక్స్ యాక్సిస్. ఓకే, సో అలానే వై యాక్సిస్ మీద కూడా మనం ఏం తీసుకోవాలి, 12 పాయింట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో దిస్ ఈజ్ వాట్ వై యాక్సిస్. ఓకేనా, సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. గ్రాఫ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి అన్న. ఇక్కడ హైయెస్ట్ పాయింట్ 12 ఉంది. సో 12 పాయింట్స్ వరకు తీసుకోండి. ఒకవేళ మీకు ఇంకా క్లియర్గా అర్థమైతే స్కేల్ 2 సెంటీమీటర్స్ తీసుకోండి. సో నేను ఇక్కడ 1 సెంటీమీటర్ తీసుకున్నాను మీకు అర్థం కావడం కోసం, ఫస్ట్ టైం కాబట్టి. అంటే గ్రాఫ్ ఫస్ట్ టైం కాకపోవచ్చు, కానీ ఈ మెథడ్ ఫస్ట్ టైం కదా, సో అందుకనే నేను ఒక యూనిట్కి 1 సెంటీమీటర్ మాత్రమే తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు గ్రాఫ్ ప్లాట్ చేయాలంటే ఫస్ట్ ఇది తీసుకోండి. ఫస్ట్ బాక్స్ ఉంది కదా మనకి, ఈ ఫస్ట్ బాక్స్ తీసుకోండి. మీరు ఫస్ట్ బాక్స్ ఏంటి, ఎక్స్ అంటే ఈ x1 అనేది ఎక్స్, x2 అనేది ఏంటి, ఇక్కడ మనం వైగా తీసుకుంటున్నాం. ఓకేనా, ఇది x1గా తీసుకుంటున్నాం, ఇది x2 అంటే ఏంటి, వై. ఓకేనా, ఇక్కడ క్లియర్గా రాసుకోండి. x1 ఈక్వల్స్ టు ఎక్స్గా తీసుకుంటున్నాం అంటే ఎక్స్ యాక్సిస్, x2 ఈక్వల్స్ టు ఏంటి, వై యాక్సిస్గా తీసుకుంటున్నాము. ఓకేనా, అర్థమైందా, యూ అండర్స్టాండ్. x1 ఈక్వల్స్ టు ఎక్స్ యాక్సిస్ కింద తీసుకుంటున్నాం, x2 ఈక్వల్స్ టు ఏంటి, వై యాక్సిస్ కింద తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, x1 ఎక్కడుంది, 0 అంటే ఇదే కదా. అప్పుడు x2 వాల్యూ ఎంత వచ్చింది మనకి, 6 వచ్చింది. ఓకేనా, అంటే ఇక్కడ ప్లాట్ చేయాలి మనం, అంతేనా. సో x1 0 అయినప్పుడు x2 వాల్యూ ఎంత వచ్చింది, 6. అందుకనే పాయింట్ నేను ఇక్కడ ప్లాట్ చేశాను. ఓకేనా, x1 0, x2 ఎంత 6, అందుకనే పాయింట్ నేను ఇక్కడ ప్లాట్ చేశాను. నెక్స్ట్ ఏముంది, x2 0 అన్నా కూడా ఇక్కడే ఉంటుంది, రెండింటికి ఒరిజిన్ ఇదే కాబట్టి. అప్పుడు x1 ఎంత 12 అంటే ఇక్కడ వస్తుంది. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ జాయిన్ చేయండి ఫస్ట్ మీరు. ఓకేనా, ఈ 2 పాయింట్స్ జాయిన్ చేయండి. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఒక చిన్న పాయింట్ని గుర్తుంచుకోండి. మనకి ఈక్వేషన్స్ అనేవి గుర్తుంచుకోండి. మనకి ఈక్వేషన్స్ అంటే ఇన్ఈక్వాలిటీస్ ఫస్ట్ క్వశ్చన్లో చూడండి. మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఇన్ఈక్వాలిటీస్ లెస్ దెన్ ఉంది కదా. లెస్ దెన్ గినక ఉంటే మనం ఏం చేయాలి అంటే బిలో, అంటే లైన్కి బిలో మనం ఏరియాని డ్రా చేయాలి. లైన్కి బిలో మనం ఏరియాని డ్రా చేయాలి. అదే గ్రేటర్ దెన్ ఉంటే ఎబో ద లైన్ ఏరియాని మనం ప్లాట్ చేయాలి. ఓకేనా, సో మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ కూడా ఎలా ఉన్నాయి, లెస్ దెన్ ఉంది కాబట్టి లెస్ దెన్ ఉన్నప్పుడు అంటే లైన్ని డ్రా చేసాం మనం. ఫస్ట్ ఈ లైన్ని డ్రా చేసినప్పుడు మనం ఏం చూసుకోవాలి, ఇచ్చిన ఇన్ఈక్వాలిటీస్ ఏ ఫార్మేషన్లో ఉన్నాయి అంటే లెస్ దెన్ ఫార్మేషన్లో ఉన్నాయి కాబట్టి మనం గ్రాఫ్ అనేది ఎలా గీసుకోవాలి, వీ హ్యావ్ టు డ్రా బిలో ద లైన్. బిలో ద లైన్ అంటే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి బిలో మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు డ్రా ద ఏరియా. మీరు ఎలా అయినా డ్రా చేయొచ్చు. యూ క్యాన్ సింప్లీ, it's not writing, 1 minute. Okay, so you can draw like this area. Okay na, సో ఇలా మీరు డ్రా చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ లైన్స్ అయినా డ్రా చేసుకోవచ్చు. సో నేను మొత్తం కూడా షేడ్ చేస్తున్నాను. బిలో ద లైన్ కాబట్టి మనకి లెస్ దెన్ ఉంది కాబట్టి బిలో ద లైన్ మనం షేడ్ చేయాలన్నమాట. ఓకేనా,
మొత్తం కూడా ఈ బాక్స్ మొత్తం కూడా వీ హ్యావ్ టు షేడ్ ఇట్. మీకు అర్థం కావడం కోసం నేను డిఫరెంట్ పెన్సిల్స్ యూస్ చేస్తున్నాను. జనరల్గా మీకు కాన్సెప్ట్ అర్థమైన తర్వాత యూ కెన్ టేక్ విత్ ద హెల్ప్ ఆఫ్ పెన్సిల్ ఇట్ సెల్ఫ్. ఓకేనా, నేను ఇక్కడ మీకు అర్థం కావడం కోసం కలర్ పెన్సిల్స్ యూస్ చేస్తున్నాను. ఇఫ్ పాసిబుల్ మీరు కూడా కలర్ పెన్సిల్స్ యూస్ చేయొచ్చు, నథింగ్ హ్యాపెన్ ఇన్ ఇట్. ఓకేనా, అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి ఈ బాక్స్లో వేరియబుల్స్ని యూస్ చేసుకుంటూ మనం ఒక లైన్ని డ్రా చేసి ఏరియా అనేది షేడ్ చేసాం మనం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ బాక్స్ తీసుకోవాలి మనం. నౌ వీ హ్యావ్ టు టేక్ దిస్ బాక్స్. ఓకేనా, సో ఇప్పుడు ఈ బాక్స్ తీసుకోవాలి. చూడండి, ఈ బాక్స్లో x1 ఎక్కడ ఉంది, x1 0 కదా. సో x1 0 అంటే ఇదేనా ఒరిజినే. ఓకే, అప్పుడు x2 వాల్యూ ఎంత 10 అంట, అంటే ఇక్కడ వస్తుంది. ఓకే, నెక్స్ట్ x2 వాల్యూ 0 దగ్గర x1 ఎంత ఉంది 10, అంటే ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 2 లైన్స్ని జాయిన్ చేయాలి. ఓకే, ఈ 2 లైన్స్ని జాయిన్ చేసిన తర్వాత మీరేం చేయాలి, ఈక్వేషన్ అంటే ఇచ్చిన క్వశ్చన్లో ఇన్ఈక్వాలిటీ ఎలా ఉంది, లెస్ దెన్ ఉంది. లెస్ దెన్ ఉన్నప్పుడు మనం ఎటువైపు షేడ్ చేయాలి, డ్రా చేసిన లైన్కి కిందన షేడ్ చేయాలి మనం. ఓకేనా, సో కింద షేడ్ చేస్తే మనకి ఏమవుతుంది, అప్పుడు యా డౌన్ ఐఎమ్ డ్రాయింగ్. ఇక్కడ దాకా ఇదంతా కూడా వస్తుంది అన్నమాట. ఓ ఇక్కడికి లైన్ ఉంది కదా, సో ఇక్కడ వరకే డ్రా చేయాలి అని అనుకోమాకండి, కింద వరకు మనం డ్రా చేయొచ్చు. ఓకేనా, చూడండి ఈ లైన్ ఇక్కడ వరకే ఉంది, అంటే ఇక్కడ వరకే డ్రా చేయాలి. దీన్ని టచ్ చేయొద్దు నాన్న, ఈ లైన్ని చూసుకోవాలి మనం. ఈ లైన్ ఇక్కడ వరకే ఉంది కాబట్టి ఇక్కడ వరకే మనం డ్రా చేయాలి షేడింగ్ అనేది. ఈ లైన్ని దాటిపోవద్దు, అప్పుడు అబోవ్ అవుతుంది, బిలో అవ్వదు. ఓకేనా, ఇదంతా కూడా మనం ఏంటి ఈ కలర్ తోటి షేడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటంటే, ఇలా అయిపోయింది కదా, మనం ఇలా డ్రా చేసామా, మొత్తం కూడా డ్రా చేసాం. ఓకేనా, ఇదంతా కూడా మనం ఆరెంజ్ కలర్ షేడ్ చేసాము, అంటే ఆరెంజ్ పెన్సిల్ షేడ్ చేసాము. ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు మనకి 2 కలర్స్ ఎక్కడ మర్జ్ అయ్యాయి ఐడెంటిఫై చేయాలి. 2 కలర్స్ ఎక్కడ మర్జ్ అయ్యాయి మనకి, చూడండి ఈ బాక్స్ దగ్గర మర్జ్ అయ్యాయి మనకి, అంతే కదా. నేను గీసే బాక్స్ చూడండి, అవునా. ఈ రెడ్ కలర్ బాక్స్లోనే మనకి 2 కలర్స్ మీట్ అయిన ప్లేస్, అవునా, అర్థమవుతుందా. 2 కలర్స్ మీట్ అయింది ఇక్కడే కదా మనకి, అవునా. సో ఇక్కడ మీట్ అయ్యాయా, ఇక్కడ చూసుకుంటే మనకి ఓన్లీ ఆరెంజ్ కలర్ ఉంది, ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటి గ్రీన్ కలర్ మాత్రమే ఉంది. కానీ ఈ ఏరియా చూసుకుంటే మనకి ఏంటి 2 కలర్స్ మీట్ అయిన ఏరియా. ఈ 2 కలర్స్ మీట్ అయిన ఏరియాని మనం ఏమంటామంటే ఫీజబుల్ రీజియన్. అంటే ఈ ఏరియాని మొత్తం కూడా కామన్ రీజియన్ ఓఆర్ఆర్ ఫీజబుల్ రీజియన్ అనేసి అంటామన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఏరియాకి ఎండ్ పాయింట్స్, అంటే బాక్స్కి ఎండ్ పాయింట్స్ ఏంటో మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి ఈ బాక్స్ ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి దీన్ని మనం ఓ అనే పాయింట్ అనుకుంటున్నాం. ఓ అనే పాయింట్ దగ్గర ఎక్స్ యాక్సిస్ 0నే ఉంది, వై యాక్సిస్ కూడా 0నే అవుతుంది. ఓ అనే పాయింట్ కదా, ఓ అనే పాయింట్ దగ్గర ఏం పాయింట్స్ లేవు, 0నే. ఎక్స్ తీసుకున్న 0నే ఉంటుంది, వై తీసుకున్న 0, అందుకని దీన్ని ఏ అన్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వద్దాము, దీన్ని ఏమనుకున్నాం ఏ అనుకుంటున్నాను, దీన్ని ఓ అనుకున్నాం కాబట్టి దీన్ని ఏ అనుకుందాము. సో ఏ తీసుకుంటే ఇది ఏ యాక్సిస్ వై యాక్సిస్ కదా,
వై యాక్సిస్ దగ్గర 6 ఉంది, మరి ఎక్స్ యాక్సిస్ ఏముంది, ఏం లేదు కాబట్టి 0 పెట్టుకోవాలి. అంటే 0,6 అనమాట. అంటే ఈ పాయింట్ దగ్గర కూడా బాక్స్ చూడండి, బాక్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కదా, అంటే దీని ఎండ్ పాయింట్ ఇదే కదా ఇప్పుడు. సో ఈ ఎండ్ పాయింట్ దగ్గర మనం ఏం కనుక్కున్నాం, ఇప్పుడు పాయింట్ కనుక్కుందాం. ఎక్స్ యాక్సిస్ లేదు ఇక్కడ, ఓన్లీ వై యాక్సిస్ ఉంది పాయింట్ దగ్గర, అందుకని ఎక్స్ 0 పెట్టుకుందాం, వై 6 పెట్టుకుందాం 6 దగ్గర కాబట్టి. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం, ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా వస్తే ఇక్కడ అసలు మనకి ఏ పాయింట్స్ కనపడట్లేదు, నెంబర్స్ ఏమైనా కనబడుతున్నాయా, కనపడట్లేదు. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే దీన్ని బి అనే పాయింట్ అనుకుంటున్నా. బి x1, x2 అనేసి అనుకుంటున్నాను. ఓకేనా, బీని ఏమనుకుంటున్నాను నేను, x1, x2. అంటే మనకి తెలియదు కదా పాయింట్స్, అందుకనే x1, x2. ఇక్కడి నుంచి తర్వాత ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చేసరికి మనకి చూడండి సి అనే పాయింట్ అనుకుందాం. సి అనే పాయింట్ దగ్గర ఎక్స్ యాక్సిస్ మాత్రమే ఉంది, వై యాక్సిస్ పాయింట్ మనకి తెలియదు. సో అందుకనే ఎక్స్ 10 అనుకుందాం. 10 దగ్గరే కదా మీట్ అయింది. 10, వై యాక్సిస్ తెలియదు కాబట్టి 0 అనుకుందాము. అర్థమైందా? ఈ బాక్స్కి ఎండ్ పాయింట్స్ ఎలా కనుక్కోవాలి, బాక్స్ ఇక్కడ స్టార్ట్ అయింది నాన్న, ఇక్కడ మనకి ఓ అనే పాయింట్ అరిజిన్ కాబట్టి ఓ అనే పాయింట్ అనుకున్నాము. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ 0నే ఉంటుంది, వై యాక్సిస్ కూడా 0 ఉంటుంది కాబట్టి 0,0 అనుకుందాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి ఈ 6 దగ్గర మీట్ అయింది. 6 అంటే ఏంటి, వై యాక్సిస్, అందుకని వై దగ్గర 6 పెట్టాను, ఎక్స్ యాక్సిస్ లేదు కాబట్టి 0 పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ అసలు ఏ నెంబర్స్ లేవు మనకి, అవునా, ఏ నెంబర్స్ లేవు, అందుకనే x1, x2 అనే అనుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి 10 దగ్గర కదా, 10 అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్, అందుకని ఎక్స్ దగ్గర 10 పెట్టాను, వై యాక్సిస్ లేదు కాబట్టి 0 పెట్టాను. ఓకేనా, అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఏరియా ఏంటి మనకి, OABC. OABCని మనం ఏమంటాం, ఫీజబుల్ రీజియన్ అనేసి అంటాం. OABC ఈజ్ ఫీజబుల్ రీజియన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓ అనే పాయింట్ మనకి తెలిసిందేంటి 0,0, ఏ అనే పాయింట్ మనకి తెలిసిందేంటి 0,6, బి అనే పాయింట్ మనకి తెలియదు, అందుకని x1, x2 అనుకుందాం. మరి సి అనే పాయింట్ ఏం తెలిసింది 10,0. ఇప్పుడు మనం ఈ పాయింట్ని కనుక్కోవాలి. ఈ పాయింట్ని కనుక్కోవాలి అంటే మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి నాన్న. ఆ 2 ఈక్వేషన్స్ ఏంటి, ఫస్ట్ ఈక్వేషన్ 10x1, 20x2 = 120, 8x1 + 8x2 = 80. ఈ 2 పాయింట్స్ని మనం సాల్వ్ చేయాలి. అంటే ఈ తెలియని పాయింట్ కనుక్కోవాలి అంటే మనం మన దగ్గర ఉన్న 2 ఈక్వేషన్స్ని యూజ్ చేయాలి. ఓకే, సో టు ఫైండ్ బి x1, x2 we have to solve ఈక్వేషన్ 1 and 2. సో ఈక్వేషన్ 1 ఏంటి, 10x1 + 20x2 ఈక్వల్స్ ఏంటి 120. ఇదేంటి ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఈక్వేషన్ 2 ఏంటి, 8x1 + 8x2 = 80. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేయాలి అంటే నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్కి ఇంటూ 8 చేస్తున్నాను, ఈ సెకండ్ ఈక్వేషన్కి ఇంటూ 10 చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది మనకి 10 × 8 80x1 + 20 × 8 ఎంత 160x2 = 960. 120 × 8 960. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ 8 × 10 80 x1 + 8 × 10 80 x2 = 80 × 10 ఏమైంది 800. ఓకేనా, ఇప్పుడు వీటిని సాల్వ్ చేయాలి అంటే చూడండి మైనస్ 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 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు కూడా మనకి క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు ఏమైంది 160 - 80 ఏమైంది 80x2 = ఎంత 160. 960 - 800 ఎంత 160. సో అప్పుడు x2 = ఏమవుతుంది 160/80. సో అప్పుడు x2 పాయింట్ ఎంత వస్తుంది మనకి 2, అవునా, 81 × 82 = 60.
సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ x2ని తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా x1 అనేది వస్తుంది అనమాట. సో సబ్స్టిట్యూట్ x2 ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. మరి ఈక్వేషన్ 1 ఏంటి, నాకు 10x1 ప్లస్ 20x2 ఈక్వల్స్ టు 120. ఇది ఈక్వేషన్ 1 కదా. సో ఇప్పుడు x2 అనే పాయింట్ని నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 10x1 ప్లస్ 20 ఇంటూ x2 ఎంత 2 ఈక్వల్స్ టు 120. సో 10x1 ప్లస్ 40 ఈక్వల్స్ టు 120. సో 10x1 ఈక్వల్స్ టు 120 మైనస్ 40. సో 10x1 ఈక్వల్స్ టు ఎంత, 120 మైనస్ 40 అంటే హౌ మచ్ విల్ గెట్ 80. సో అప్పుడు x1 ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 80/10 ఇన్ ద సెన్స్. సో x1 ఈక్వల్స్ టు 8. సో ఇప్పుడు మనకి b అనే పాయింట్ వచ్చింది కదా. సో దేర్ ఫర్ b x1, x2 ఈక్వల్స్ టు x1 ఎంత 8, x2 ఎంత 2. అంతేగాని 2, 8 అని రాయకండి, చూసుకోండి. x1 ప్లేస్లో x1 రాయాలి, x2 ప్లేస్లో x2 రాయాలి. సో x1 ఎంత వచ్చింది 8 కాబట్టి ముందు రాసాం. సో x2 ఎంత వచ్చింది 2. ఓకేనా. సో ఇలా వచ్చిన తర్వాత లాస్ట్ స్టెప్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా స్టార్ అని అనుకున్నాం కదా ఇందాక మనం, సారీ రోమన్ నెంబర్ 1 అని అనుకున్నాం కదా. సో ఈ రోమన్ నెంబర్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఓకేనా. Now substitute points O, A, B, C in equation capital I. అంటే రోమన్ నెంబర్ 1 అనుకోవచ్చు, I అనే ఈక్వేషన్ అనుకోవచ్చు. రోమన్ నెంబర్ 1 అనుకున్నాం. సో రోమన్ నెంబర్ 1 ఈక్వేషన్ ఏంటి, మ్యాక్స్ జెడ్ ఈక్వల్స్ టు 12x1 ప్లస్ 16x2. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏ అనే పాయింట్ ఫస్ట్ ఓ అనే పాయింట్ తీసుకుంటున్నా. ఎట్ ఓ పాయింట్ ఏంటి మనకి, ఓ అనే పాయింట్ ఎంత వచ్చింది మనకి, ఓ అనే పాయింట్ ఎంత ఇక్కడ 0,0. ఎట్ 0,0 పాయింట్ తీసుకున్నప్పుడు మ్యాక్స్ జెడ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ x1 ప్లేస్లో 0 పెట్టాలి, ప్లస్ 16 ఇంటూ x2 ప్లేస్లో కూడా 0. అంటే ఈ x1 x2లో అనుకుంటున్నాం మనం. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూ టోటల్గా 0 అయిపోతుంది మనకి. ఇప్పుడు ఏంటి, ఎట్ ఏ అనే పాయింట్ ఎంత వచ్చింది మనకి, ఏ అనే పాయింట్ ఎంత 0,6. ఎట్ ఏ ఈక్వల్స్ టు 0,6. దట్ ఇంప్లైస్ అప్పుడు మ్యాక్స్ జెడ్ వాల్యూ ఎంత వస్తుంది మనకి. సో మ్యాక్స్ జెడ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ x1 అంటే 0 ప్లస్ 16 ఇంటూ x2 అంటే 6. సో ఇప్పుడు ఇది 12 ఇంటూ 0 అంటే నథింగ్ బట్ 0 వస్తుంది మనకి. మరి 16 ఇంటూ 6 హౌ మచ్ యూ విల్ గెట్, 16 ఇంటూ 6 ఇన్ ద సెన్స్ 120. సో 16 ఇంటూ 6 ఇక్కడ 0 వస్తుంది. 16 ఇంటూ 6 ఎంత మనకి 96. ఓకే. ఇప్పుడు ఏంటి, ఎట్ బి పాయింట్ మనం కనుక్కున్నాం అనుకుంటా కదా. బి పాయింట్ ఎంత 8,2. సో ఎట్ బి 8,2 అప్పుడు మ్యాక్స్ జెడ్ ఏమవుతుంది, మ్యాక్స్ జెడ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ ఎక్స్ అంటే 8 ప్లస్ 16 ఇంటూ x2 అంటే 2. సో టోటల్గా ఈ రెండు సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే నాన్న 128 వస్తుంది నాన్న. ఓకేనా. సో 128 వస్తుంది. సో లాస్ట్ ఎట్ సి పాయింట్ ఏంటి మనకి, సి పాయింట్ ఏంటి 10,0. ఎట్ 10,0 మ్యాక్స్ జెడ్ వాల్యూ ఎంత, మ్యాక్స్ జెడ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ 10 ప్లస్ 16 ఇంటూ 0 అప్పుడేమవుతుంది 120 అవుతుంది అనమాట. సో ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో ఇప్పుడు దీంట్లో మ్యాక్సిమం వాల్యూ ఏంటి, మ్యాక్సిమం వాల్యూ ఏంటి 128. సో మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 128 కాబట్టి సో దేర్ ఫర్ the z value is maximum
ఫర్ ద కార్నర్ పాయింట్స్ ఏంటి x1 ఈక్వల్స్ టు 8, x2 ఈక్వల్స్ టు 2. ఓకే, సో దేర్ఫోర్ మ్యాక్స్ z ఈక్వల్స్ టు ఎంత 128. అంటే 128 అంటే మ్యాక్సిమం వాల్యూ ఎంత వచ్చింది మనకి 128 అంటే పాయింట్స్ ఏంటవి 8, 2 అదే ఇక్కడ రాసుకున్నాం అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది మీకు ఫస్ట్ టైం కాబట్టి ఇలా ఉంటుంది. సెకండ్ టైం ఇంకొక ఎగ్జాంపుల్ కనుక మీరు విన్నట్లయితే మీరే ఈజీగా చేస్తూ ఉంటారు. అర్థమైందా? సో వాట్ ఐమ్ గోయింగ్ టు టెల్ ఈస్, సో ఇన్ ద నెక్స్ట్ వీడియో అగైన్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తానమాట. ఓకేనా? సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా నేను నా ఛానల్లో చెప్తున్నాను. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.